సింధూర అయితే చంచలమ్మ ఇంటి ముందుకు వచ్చి "చంచలమ్మ గారు, చంచలమ్మ గారు" అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అలా పిలిచేసరికి అందరూ బయటకు వచ్చి "ఏంటి రాత్రి పగలు అనకుండా నీ నస గోల గోల" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక సింధూర ఏం మాట్లాడకుండా అలా తలదించుకుంటూ ఉంటుంది. ఇక "నీకు రాత్రి పగలు ఉండదా? మమ్మల్ని ప్రశాంతంగా ఉంచవా నువ్వు" అని చెప్పేసి వాళ్ళైతే అంటూ ఉంటారు. అలా అంటే సింధూర అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చంచలమ్మ అయితే బయటకు వస్తూ ఉంటుంది. బయటికి రాగానే "ఏటి అంత గట్టిగా అరుస్తున్నావు" అని అంటూ ఉంటుంది చంచలమ్మ సింధూరతో. "లోపల ఎక్కడో ఉన్న మీకు వినిపించాలని అలా గట్టిగా పిలిచాను" అని సింధూర నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది. అలా అనేసరికి "ఏంటి ఎందుకు పిలిచావు చెప్పు" అనేది అంటూ ఉంటుంది చంచలమ్మ. నా అలా చంచలమ్మ అనేసరికి సింధూర అయితే "నాకు 2,00,000 అప్పు కావాలి" అనేతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి 2,00,000 అప్పా? దీనికి అంత డబ్బెందుకు?" అనేతో షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఇక అందరూ అలా షాక్ అయ్యేసరికి చంచలమ్మ అయితే "నీకు 2,00,000 డబ్బు ఇవ్వాలి అంటే నేనొక కండిషన్ పెడతాను" అనేతో అంటూ ఉంటుంది. అలా చంచలమ్మ కండిషన్ అనేసరికి సింధూర ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే "నేను నీకు డబ్బు ఇస్తాను. కానీ నేనొక కండిషన్ మీద నువ్వు ఒప్పుకుంటేనే" అని చెప్పి అనేసరికి సింధూర అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి అత్తమ్మ ఎలాంటి కండిషన్ పెడుతుందో అనైతే షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే కండిషన్ పెట్టే డబ్బులిస్తాను అనైతే చెప్పేస్తూ ఉంటుంది. కేశవ కూడా చంచలమ్మ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే కండిషన్ గురించి సింధూర అయితే వింటూ ఉంటుంది.